డిఎస్సి నియామకాలపై వైసీపీ నాయకులు తప్పుడు నిరాధార ఆరోపణలు చేయడాన్ని గాజువాక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న డిఎస్సి ప్రక్రియపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిఎస్సి విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అభ్యర్థుల్లో అపోహలు కలిగించేలా వైసీపీ నాయకులు ప్రకటనలు చేయడం బాధ్యత రాహిత్యమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు మరిచిపోలేదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, డిఎస్సి నియామక ప్రక్రియను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చవద్దని హితవు పలికారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలపైన మేధావులు, విద్యావేత్తలు మండిపడుతున్నా వైసీపీ నేతల్లో చలనం లేదన్నారు. 2029 ఎన్నికల నాటికి వైసీపీని పూర్తి సమాధి చేస్తారని అన్నారు. బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బైపిల్లి గాంధీ, కొయిలాడ శంకర్రావు, దొడ్డి సత్యారావు, వెంకటేశ్వరరావు, సింగంపల్లి దేముడు, రాజు, ఏదూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు డిఎస్సిలో జరిగిన అక్రమాలంటూ ఆడుతున్న డ్రామాలు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2009 ఎన్నికల్లో ఇప్పుడున్న 11లో ఒక్కడు కూడా రావడమే కష్టం అని చెప్పేసి అని వారేదో సోషల్ మీడియాలో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న దానిలోనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా అత్యంత బాధాకరం విషయం ఏంటంటే గొడ్డలి పార్టీ నాయకులు అధికారంలో ఉన్న రోజులు కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా ఆడుతూ యువతని గంజాయి వైపు, ఉపాధ్యాయులనేమో మద్యం చాపల వైపు, మహిళలపైన అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని విధ్వంసకర చర్యలతో భ్రష్టు పట్టించి ప్రజలు చావు దెబ్బ కొడితే సజీవ సమాధికి దగ్గరలో ఉంది రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ. అయితే అత్యంత బాధాకర విషయం ఏంటంటే ఎంతో ప్రతిభా పాటవాలతో ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో డిఎస్సి ద్వారా ఎంపికైన సుమారు 16,500 మంది ఉపాధ్యాయులకు వారి తాలూకా మనోభావాలను దెబ్బ కొడుతున్న వైసీపీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో ఆ ధర్నా చూస్తే నవ్విపోదురు గారా నాకేం సిగ్గాని వస్తుంది. అంటే దొంగలు వాళ్ళే దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మరుగుతున్నట్లు రాజకీయంగా ప్రజల్ని మోసగించాలి, మభ్య పెట్టాలని పెడుతూ వయసు మళ్ళిన వృద్ధ జంబకాలు 70-80 సంవత్సరాల వాళ్ళు వచ్చి మేము డిఎస్సి అంటూ రాష్ట్రంలో సుమారు 175 నియోజకవర్గాల డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామాలు చూసి మిగతా రాజకీయ పార్టీలు కానీ, అధికారులు కానీ, వారికి వత్తసు పలికే కొన్ని రాజకీయ నాయకులు కానీ చీచి అనే పరిస్థితి వైసీపీ పార్టీ దిగజారిపోయింది. నీకు దమ్ము ఉంటే మీ 5 ఏళ్ల గొడ్డలి పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో మీరు ఈ చదువుకున్న విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, ఇతరులకు కానీ మీరు చేసిన అభివృద్ధి ఏంటి, వారికి కల్పించిన ఉద్యోగాలు ఎన్నో, వాటిపైన శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజల్లో చర్చ జరుగుతుంది. గాజువాక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయ సమావేశానికి వచ్చేసినట్టు మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అధ్యక్షతన శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతున్న సమావేశం చేసిన ధన్యవాదాలు తెలియపరుస్తూ, గత ప్రభుత్వం ఏదైతే గొడ్డలి పార్టీ ప్రభుత్వం ఉందో వారు ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించిన అవకాశం కానీ విధానం కానీ లేకుండా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు ఇప్పించినప్పటికి కూడా ఈరోజు ఏదో ఒక సంవత్సరం తర్వాత 6 మాసాల తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకునే ఈ పరిస్థితుల్లో అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం, బురద జల్లడం కార్యక్రమాలు చేయాలి, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, ఎటువంటి ఈ గొడ్డల పార్టీ ఎటువంటి మెసేజ్ని ప్రజలకు ఇస్తుందనేది ప్రశ్నిస్తున్నాం. గాజువాక పార్టీ తరపు నుండి మీరు ఉన్నారు, 11 మంది ఉన్నారు, 11 మంది ఉండొచ్చు, ఒక్కరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. మీరు రేపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. గతంలో ఇంతవరకు ఈ 2.5 ఏళ్ళ అసెంబ్లీ సెషన్స్ మీరు వెళ్ళలేదు. ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకుంటారు? అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీ నుండి మీ నియోజకవర్గ తరపు మీరు మాట్లాడండి, రాష్ట్రం తరపున మాట్లాడండి. రేపు అసెంబ్లీలో మీరు ఏదైతే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయో దాన్ని పెట్టి అసెంబ్లీలో మాట్లాడాలి. అలాగే హయ్యర్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అయిన చెరుకు శ్రీధర్ గారు కూడా సవివరంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇది కోన శశిధర్ గారు చెప్పారు, చెరుకు శ్రీధర్ గారు చెప్పారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పారు. ఏం జరగలేదు. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్తో సహా ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా ఉంది. కాదు అనుకోండి, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే రోడ్డు మీద ఏదో అలగా జనాన్ని ఏదో ఏంటది రఫా క్యాండిడేట్లని తీసుకొని వచ్చి బైకులు సైలెన్స్లు తీసుకొని తీసేసి రోడ్ల మీద అలగా జనంలాగా బిహేవ్ చేయరు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మీ దగ్గర ఏదైతే ఉందో రేపు అసెంబ్లీ సెషన్స్కి వచ్చామని వచ్చి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలతో పాటు డిబేట్కి రావాల్సిన కోరుతున్నాం.